జమిలీ ఎన్నికలపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి స్పందించారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు అయిపోతేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకుని జమిలీ ఎన్నికలపై కాంగ్రెస్ ఆలోచించాలని పురంధరేశ్వరి అన్నారు. విదేశాలకు వెళ్లి కాంగ్రెస్ నాయకుడు దేశ గౌరవానికి భంగం కలిగించారని ఆరోపించారు. ఎలాంటి అవరోధాలు లేకుండా దేశాభివృద్ధి జరగాలంటే జమిలీ ఎన్నికలు జరగాల్సిందే అని అన్నారు. అయితే ఈ ఎన్నికలపై పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉందని తెలిపారు. ఇవి ఎందుకు ఈ జమిలీ ఎన్నికలు ఎందుకు వచ్చాయంటే సాధారణంగా ప్రతిసారి దేశంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే ఎన్నికలు ఉన్నాయి, మోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కాబట్టి మీరేమి చేయలేరు అని ఎక్కడికక్కడ కొన్ని సందర్భాల్లో అవరోధాలు కలుగుతున్నాయి. కనుక అవరోధాలు లేకుండా మనం అంతరాయం లేనటువంటి అభివృద్ధి చేసుకోవాలి అని అంటే ఒకేసారి ఎన్నికలు అయిపోతే ఇది సాధ్యం అనేటువంటి ఆలోచనతోటి చేశారు. దీనిలో ఉన్నటువంటి కష్ట నష్టాలు అన్నింటి మీద కూడా కూలంకుషంగా చర్చ జరుగుతుంది. అండ్ మేము మంచి ఆశలో ఉన్నాం. ఖచ్చితంగా అందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. దేశాభివృద్ధిని, దేశ మంచిని కొంచెం దృష్టిలో పెట్టుకుని వారు నిర్ణయాలు చేస్తే బాగుంటుంది అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. విదేశాలకు వెళ్ళి భారతదేశాన్ని కించపరిచే విధంగా